నీ గడప విడిచిపెట్టి పోతే పౌరుషంగా బ్రతుకుతా కానీ నేను మాత్రం నీ గడప తొక్క. తండ్రి బ్రతిమిలాడాడు, రే నాలో ఉంటే నువ్వు ఫలిస్తావురా. లోకస్తుల మాటలు వింటున్నావు, లోకుల మాట వింటున్నావు, ఇదిగో బంధువుల మాటలు వింటున్నావు. బంధువుల మాటలు, లోకస్తుల మాటలు, ఈ లోకపు మాటలు నీ జీవితాన్ని పాడు చేస్తాయి. నువ్వు కాండముతో వేరుతో అంటుగట్టబడాలి. అక్కడ ఉంటే నువ్వు ఫలిస్తావురా బాబు అని చెప్తే తండ్రి మాట విన్నాడా? తండ్రి మాట చేదైపోయింది. ఏమైపోయిందంటే చేదు. అప్పటిదాకా మంచే చేదైపోయింది. ఎందుకంటే ప్రక్కల మాటలన్నీ చెవిలో పడ్డాయి కదా, చేదైపోయింది. అప్పుడు దాకా తండ్రి మంచివాడు, తర్వాత దుర్మార్గుడు అయ్యాడు. మొత్తానికి తీసుకొని పోయాడు. ఒక 6 నెలలు గడిచిందండి, సంవత్సరానికి సగం గడిచింది. మొత్తం ఏమైపోయింది చెప్పాలి? చేసిపోయిందంతా. ఈ చెవులు కొరికిన వాళ్ళు ఉన్నారే మొత్తం కాజేశారు. శుభ్రంగా ఎక్కించారు పైకి. రే అసలు మీ నాన్న లాంటోడు కాదురా, మీ అన్న లాంటోడు కాదురా, నువ్వు ధర్మాత్రుడు, నువ్వు మంచోడు రంగంలోనే ఈ అయ్యగారు జోబులన్నీ చెప్పాలి ఖాళీ చేశాడు, అయిపోయినాయి. ఇప్పుడు జోబుల్లో చేతులు పెట్టుకుంటే జోబుల్లో ఏమీ. ఇప్పుడు ఈయన తండ్రికి కాండానికి దూరం అయ్యాడా, దగ్గర ఉన్నాడా చెప్పాలి? పీక్కొని ఒక కొమ్మటి లేపుకొని పక్క పోయాడు. ఇప్పుడు వీడు పోయినందువలన కాండానికి ఏమన్నా ప్రమాదమా? లేదే. మొత్తానికి తండ్రి అన్నాడు, పో, ఎంత దూరం పోతావో మరలా తప్పక నా ప్రేమేంటో నీకు తెలుస్తుందని కాసుకొని కూర్చున్నాడు. సహవాసం లేకుండా మనం ఎంతకాలం లోకంలో బ్రతుకుతామండి చెప్పండి? యేసయ్యతో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసం.